హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ధనాధన్ ఫ్యామిలీ. వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది, కుకింగ్ వీడియోస్. ఈరోజు మన కుకింగ్ వీడియోలో వంకాయ బఠానీ అయితే చేస్తున్నాను. దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ బఠానీ వచ్చేసి ఎండు బఠానీ నైటే నానబెట్టుకొని పొద్దున్నే ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి పెట్టుకున్నాను. వంకాయలు ఒక 1/2 కేజీ, పొడుగు వంకాయలు నల్ల వంకాయలు తీసుకున్నాను. ఒక టమాటా, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకొని కర్రీకి సరిపోను ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక పోపు అయితే వేసుకున్నాను. పోపు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఆనియన్స్ మనకి కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకున్నాను, 1 టీ స్పూను. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా వేసుకున్నాను. మీకు కావాలంటే టమాటా పేస్ట్ అయినా వేసుకోవచ్చు. టమాటా వేసుకున్నాను. టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి వేసుకున్న వంకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలన్నీ వేసుకొని ఒక్కసారి బాగా ఆయిల్లో కిందకి పైకి కలుపుకోవాలి, కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. వంకాయ తొందరగానే మగ్గిపోయిద్దండి, ఎక్కువ టైం అయితే పట్టదు. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకున్నాను. లాస్ట్లో మళ్ళీ ఒకసారి చూసి వేసుకుందాము. ఉప్పు అన్నీ వేసి తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి వంకాయ చక్కగా మగ్గిద్ది. ఇలా వంకాయ మగ్గిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం అయితే నేను 1 స్పూన్నర కారం అయితే వేసుకున్నాను. కారం వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న బఠానీ అయితే వేసుకున్నాను, వాటర్తో సహా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మనకి ఆ బఠానీ వంకాయ బాగా దగ్గరగా ఆ వాటర్ అంతా పోయి దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇది ఇంట్లో చేసుకున్న గరం మసాలే. ఇది వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ ఈ వంకాయ బఠానీ. మా ఇంట్లో అందరికీ వంకాయ బఠానీ అంటే చాలా ఇష్టం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకోవటం అంతే ఫ్రెండ్స్. వంకాయ బఠానీ కర్రీ అయితే రెడీ అయింది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రెసిపీలో